కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడే కోర్ట్ సినిమాలో మీలో ఒక డివైన్, ఒక ఫిలసాఫికల్ యాంగిల్ చాలా ఉందని అనుకున్నాను. ఇదంతా ఇవన్నీ ఇట్లా ఆపాదించకండి. మళ్ళీ మీ యూట్యూబ్ లో కింద కామెంట్స్ రాస్తారు, ఓ వీడు పెద్ద ఇది అది అంత సీన్ లేదు అక్కడ. ఇట్స్ జస్ట్ ఆ రెగ్యులర్ వర్క్. గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం సారంగపాణి జాతకం, ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది ఒక సేల్స్ మ్యాన్ పామిస్ట్రీ చేస్తారు, ఏదో మర్డర్ ప్లాట్ చేస్తున్నారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా క్యాటిక్గా అనిపించింది. ఈ సినిమాలో వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిల్మ్? ఇట్ ఈస్ సింపుల్ దట్ మీరు అన్న ట్రైలర్లో పూర్తి కథ ఉందన్నమాట. అంటే మీరు ఇప్పుడు చూసి నాకు సగం కథ చెప్పేశారు, ఇంకొకసారి చూస్తే మీరు పూర్తిగా కథ చెప్తారు. కథ ఏంటంటే దట్ నేను ఇందాక మీరు అన్నట్టు ఒక సేల్స్ మ్యాన్, ఇంకో మన ఆఫీస్లో ఇంకొక సేల్స్ ఉమెన్ ఉంటుంది. ఆ అమ్మాయి నేను లైన్ వేసి బేసికలీ ఆర్ లవ్ హ్యాపెన్స్. పెళ్లి పోస్ట్ పోన్ ఎందుకు అంటే నా జాతకాల పిచ్చి వల్ల బేసికలీ అది. సో దీంట్లో నుంచి వచ్చి ఏంటంటే జాతకాలు నమ్మేవాడు వాడి బిలీఫ్ సిస్టమ్ వల్ల నలుగురికి ఎంత ఉపయోగపడతాడు, నలుగురిని ఎంత ఇబ్బందులు పెడతాడు. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతే. ఇప్పుడు దీంట్లో వీఆర్ నాట్ టేకింగ్ ద సైడ్ ఇది జాతకాలు కరెక్టా రాంగా, ఏది నిజం ఏది అబద్ధం అనేది. జస్ట్ అంటే దాన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెడ్డగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ ఇన్ని హిట్స్ చూసిన తర్వాత ప్రియదర్శి గారు, మీకు నిజంగా ఇందాక మీరు అన్నట్లు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫేసెస్ ఆఫ్ యువర్ జర్నీ, వేర్ ఇన్ విచ్ మీరు ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ నీడ్ టు అనలైజ్ ది 360 degree ఆఫ్ దట్ స్టోరీ అనుకుంటే. Not that every decision makes a genuine success kind of a thing or so, but still that is how you have to be and that's where you are placed. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే ఆయన చాలా జెన్యున్ స్టోరీస్ తీస్తారు, చాలా క్లీన్ కామెడీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఆయన సక్సెస్ కరెక్ట్గా చూసి 6 years అవుతుంది. వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్? ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ మోహన్ గారి విజయాలు అపజయాల కంటే కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్, నాకు మోహన్ గారు అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. ఎందుకు అంటే తెలుగు సినిమాకి తెలుగు భాష ద్వారా చాలా సేవ చేశారని నేను నమ్ముతాను. అండ్ చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో చూసినట్టయితే చాలా తెలుగు సాహిత్యాన్ని సినిమాలోకి తీసుకురావాలని తాపత్రయపడే వ్యక్తి అనమాట. ఫిలిమ్స్ ఒకసారి హిట్ వస్తుంది, ఒకసారి ఫ్లాప్ వస్తుంది, దాని రీజన్స్ దానికే ఉంటాయి. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఈ ఎరా, ద ఎరా ఆఫ్